కాంగ్రెస్ లో వలసలు సీఎల్పీని టెన్షన్ పెడుతున్నాయి. పాలేరు ఎన్నికకు ముందు ఖమ్మం ఎమ్మెల్యే అజయ్, సీనియర్ నేత ఫారూక్ హుస్సేన్ ఇద్దరు పార్టీకి గుడ్ బై చెప్పడాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. ఈ నెల 28న సీఎల్పీ మీటింగ్ నిర్వహించబోతోంది. పార్టీ ఫిరాయింపులతో రాష్ట్ర రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు సంబంధించిన ఇద్దరు కీలక నేతలు గులాబీ గూటికి చేరడంతో అలర్ట్ అయింది కాంగ్రెస్. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్లు కారెక్కడాన్ని ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. పార్టీలో అసంతృప్తి, వలసలపై సీఎల్పీ ప్రధానంగా దృష్టి పెట్టింది. వలసలకు ప్రధాన కారణాలేంటి, ఇంకా ఎవరెవరు వెళుతున్నారు, వారినెలా కాపాడుకోవాలనే దానిపై ఫోకస్ చేస్తోంది. ఈ నెల 28న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జానారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరగనుంది. పీసీసీ కమిటీల కూర్పుపై ప్రజాప్రతినిధుల్లో ఉన్న అనుమానాలను, అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది సీఎల్పీ. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ లీడర్లు భగ్గుమంటున్నారు. సోనియా గాంధీ అండతో పదవులు అనుభవించి, డబ్బులు సంపాదించి ఇప్పుడు పార్టీ మారడం ఏమాత్రం కరెక్ట్ కాదంటున్నారు. పార్టీని వీడిన నేతలపై ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగించాలంటున్నారు లీడర్స్. ఫారూక్ లాంటి వ్యక్తి పోతున్నాడని తెలవడం, ముఖ్యంగా టీఆర్ఎస్లో జాయిన్ అవుతుండంటే నాకు చాలా బాధ ఉన్నది. ఈ పార్టీలో అన్ని పదవులు అనుభవించి అందరి మన్నలు కొని మన్నన పొందినటువంటి వ్యక్తి వేరే పార్టీలో పోయిన తర్వాత అతని వ్యక్తిగతంగా లాభం అవుతుండొచ్చు, కానీ ప్రజల్లో మాత్రం ఏమిటి ఇలాంటి కాంగ్రెస్లో లాభపడి కష్టపడి, ఎందుకంటే కాంగ్రెస్లో పార్టీలో అసంతృప్తిని రాష్ట్ర నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.